నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మరి కాసేపట్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల 125 మందితో రిలీజ్ చేయనున్న జేపీ నడ్డా గురజాలలో రా కదలిరా సభ పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కీలక సమావేశం ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ టీడీపీ జనసేన పొత్తుపై కాపులు అసంతృప్తి జెండా సభతో బలహీనతలు ప్రజలకు అర్థమైందన్న అంబటి గొర్రెల స్కామ్పై దూకుడు పెంచిన ఏసీబీ 3 రోజుల విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచిన అధికారులు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆశావాహులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా మరి కాసేపట్లో విడుదల కానుంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాబితా విడుదల చేయనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్థుల జాబితాపై 3-4 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించి గెలుపు గుర్రాలను ఫిల్టర్ చేసి ఫైనల్ చేసినట్లు సమాచారం. దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఏప్రిల్, మేలో జరిగే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించాలనుకుంటోంది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన స్థానాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు చాలా కాలంగా కసరత్తు జరుగుతోంది. కేంద్ర మంత్రుల బృందాలను కూడా క్షేత్రస్థాయిలోకి పంపారు. ఈ స్థానాల్లో గెలుపు అవకాశాలు పెరిగాయని పార్టీ భావిస్తోంది. ఈ తొలి జాబితాలో ఆ స్థానాలే అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్లకు టికెట్లు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, 2 రోజుల పాటు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేసి అభ్యర్థుల ఖరారు చేసింది. ఆ అభ్యర్థుల ఖరారు ప్రకటన ఈ రోజు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. దాదాపుగా దేశవ్యాప్తంగా 110 మంది అభ్యర్థుల పేర్లను మొదటి జాబితాలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం ఉంది. తెలంగాణ నుంచి కూడా సిట్టింగ్ ఎంపీలైనటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, అదేవిధంగా బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ ఆదిలాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. వాళ్ళను మొదటి జాబితాలను వాళ్ళ పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా దానిలో ఏకాభిప్రాయం కుదిరినటువంటి పేర్లలో కూడా మరో 3 పేర్లను ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. చేవేళ్ల నుండి కొండ విశ్వేశ్వర రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రాముల పేరును కూడా నాగర్ కర్నూలు నుండి ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణ నుంచి దాదాపుగా 6 పేర్లను ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. మిగతా రెండో జాబితాను కూడా మరో 3-4 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణ నుండి ఈసారి బీజేపీ 10 ఎంపీ సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది. అందులో భాగంగా సిట్టింగ్ ఎంపీలతో పాటు మరో 6 స్థానాల్లో విజయం సాధించాలంటే మొదటి జాబితాలను అంటే ఎన్నికల షెడ్యూల్ ముందుగానే ప్రకటించి పార్టీ స్థాయిని పెంచి అదేవిధంగా విజయ అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థులను బరిలో దించాలన్నటువంటి లక్ష్యంతో గత 2 రోజుల నుండి కసరత్తు చేసిన తర్వాత ఈ ప్రకటన చేస్తున్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరి నుండి పోటీ అధికంగా ఉండడం వల్ల దాన్ని తుది జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్, అదేవిధంగా మురళీధర్ రావు మధ్య పోటీ జరుగుతుంది. అదేవిధంగా మరో 2-3 అభ్యర్థులు కూడా ఆశావాహులు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈ ప్రకటన చేసే కంటే ముందు అంటే ఈటల రాజేందర్ కా మురళీధర్ రావు కా అనేటువంటిది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మిగతా స్థానాలలో కొంతమందిని 3-4 పేర్లను పరిశీలిస్తున్నారు. ఆ పేర్లను రెండో జాబితాలో ప్రకటించారు. ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి కదా గత 2 రోజుల నుంచి. అయితే
కన్ఫామ్ అన్నటువంటి విషయాన్ని తనకు తానే ప్రకటించి 2 రోజుల క్రితం ఆయన నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా పెట్టారు. దీని మీద మల్కాజిన్ నుండి పోటీ చేయడానికి ఆశావాహులైనటువంటి మిగతా అభ్యర్థులు అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేశారు. అయితే అధికారికంగా ఈటెల రాజేందర్ కు ఎక్కడ కానీ సీటు కన్ఫామ్ అన్న విషయాన్ని పార్టీ అధిష్టానం ప్రకటించలేదు. కేవలం తనకు సూచాయగా సమాచారం వచ్చింది. అందులో భాగంగానే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టి అందరినీ కార్యకర్తలను తనను గెలిపించాలన్నటువంటి ఆ విషయాన్ని ఆ సమావేశంలో చెప్పారు. కానీ మిగతా అభ్యర్థులు ఇటు మురళీధర్ రావచ్చు, అయితే చాడ సురేష్ రెడ్డి లాంటి నేతలు కూడా చాలా నిరాశకు గురి అయ్యి వాళ్ళ అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారికంగా ఈటెల రాజేందర్ కి ఇప్పటికి కూడా పేరు ప్రకటించలేదని చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగు వేస్తుంది. ఎవరికి పేరును అధికారికంగా ప్రకటిస్తారో అన్నటువంటి విషయం ఇంకా స్పష్టత లేదు. అయితే 2వ జాబితాలో ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. శ్రీదేవి, శ్రీనివాస్, ఒకవేళ ఇద్దరిలో ఎవరో ఒకరికి కన్ఫర్మ్ సీట్ అని తెలిసినప్పుడు మరి ఇంకొకరు అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళని ఏం చేయబోతోంది అధిష్టానం? అంటే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణను పాటిస్తామన్నటువంటి విషయాన్ని అందరూ ఆశాభావాలు చెప్తున్నారు. మురళీధర్ రావు జాతీయ నాయకుడు, అయితే తనకు టికెట్ వస్తుందన్నటువంటి ఆశాభావంతో ఇప్పటికే ఆయన ప్రచారంలో ఉన్నాడు. అదే విధంగా ఈటెల రాజేందర్ కూడా తనకు టికెట్ కేటాయిస్తారనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. అయితే ఈటెల రాజేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు హుజురాబాదు, అదే విధంగా గజ్వేల్ నుండి సీఎం అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోటీ చేసి 2 స్థానాలలో ఓడిపోయాడు. ఆయనకు టికెట్ ఇవ్వద్దు అన్నటువంటి విషయాన్ని కూడా స్థానిక నేతల అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈటెల రాజేందర్ కి ఇస్తే తాము స్థానికులైనటువంటి నేతలైనటువంటి వాళ్ళందరూ పూర్ణ శ్రీశైలం గౌడ్ కావచ్చు, తర్వాత మిగతా నేతలు కావచ్చు, కానీ అధిష్టానానికి ఇప్పటికీ ఒక అల్టిమేట్ ఇచ్చారు. ఈటెల రాజేందర్ స్థానికుడు కాదు, ఆయనకి ఇచ్చేది ఉంటే మేము కూడా బరిలో నిలుపుతాము మరో అభ్యర్థిని అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే ఈటెల రాజేందర్ విషయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా మురళీధర్ కావచ్చు, లేదంటే పూర్ణ శ్రీశైలం కావచ్చు, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి గారు, ఇలాంటి నేతలందరూ టికెట్ కోసం అంటే ఆశావాహులుగా ఉన్నారు. వీళ్ళని ఎవరిని ఖరారు చేసిన మిగతా వాళ్ళని కూడా సంతృప్తి చెందడానికి వాళ్ళకు పార్టీ పదవులు కావచ్చు, లేదు అంటే ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది, వాళ్లకు ఎలాంటి నామినేట్ పదవులు కానీ ఇచ్చే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఒకవేళ క్రమశిక్షణ ఉల్లంఘించి అభ్యర్థులుగా పోటీ చేస్తే మాత్రం పార్టీ నుండి సస్పెండ్ చేసే అటువంటి అవకాశం కూడా ఉందన్నటువంటి విషయాన్ని రాష్ట్ర అధిష్టానం, అదేవిధంగా జాతీయ నాయకత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. పార్టీ లైన్ దాటి ఎవరు కూడా పోటీ చేసే అవకాశం లేదని చెప్పవచ్చు. శ్రీదేవి, శ్రీనివాస్, ఓటమి పాలైన స్థానాల్లో పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఎటువంటి కసరత్తు జరుగుతోంది? మొన్న అసెంబ్లీలో కూడా కేంద్ర మంత్రుల్ని దింపి ప్రచార పర్వం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు విజయ సంకల్ప యాత్రతో కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇంకా ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇంకా ఎటువంటి కసరత్తు జరుగుతోంది? ఎవరెవరు రావచ్చు ఇక్కడికి? ముఖ్యంగా అంటే బీజేపీ మొదటి నుండి గత ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఎవరైతే పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారో, తక్కువ శాతం ఓట్లు వచ్చాయో, అదే విధంగా తక్కువ శాతంతో ఓడిపోయిన స్థానాల మీద ప్రత్యేకమైన దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఇప్పటికే అలాంటి స్థానాలను గుర్తించి అక్కడ బలమైన వ్యక్తులను, బలమైన అభ్యర్థులను బరిలో దింపి విజయం సాధించాలి అంటే ఏ కార్యాచరణ రూపొందించి వ్యూహాత్మకంగా ఏ విధంగా వెళ్లాలన్నటువంటి దానితో కేంద్ర నాయకత్వం, ఇటు రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే అనేక రకాలైనటువంటి కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి వెళ్తున్నది. అందులో భాగంగానే విజయ సంకల్ప యాత్రను సక్సెస్ గా చేసి ప్రజల్లోకి వెళ్ళింది. గత 10 సంవత్సరాల్లో మోడీ సర్కార్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మిగతా అంశాలను కూడా బీజేపీ చేస్తుంది. కేంద్రంలో మోడీ సర్కార్ మరోసారి వస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులతో పాటు కేంద్ర మంత్రులు, అదే విధంగా మిగతా ప్రధాన నాయకులందరూ ప్రచార రంగంలో దిగి బీజేపీని గెలిపించాలన్నటువంటి ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా పార్టీ శ్రేణులను కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్లాలన్నటువంటి ప్రోత్సాహాన్ని కూడా ఇస్తున్నారు. అందులో భాగంగానే నితిన్ గడ్కరీ కావచ్చు, మిగతా నేతలు కావచ్చు, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వా కావచ్చు, గోవా ముఖ్యమంత్రి లాంటి నేతలు కూడా తెలంగాణలో ఇప్పటికే పర్యటించి విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేశారు. 4వ తేదీ 5వ తేదీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. దాదాపుగా 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు వివిధ ప్రాజెక్టులు, అంటే గిరిజన యూనివర్సిటీ కావచ్చు, పసుపు బోర్డు లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నట్టు దిశానిర్దేశం చేశారు. 4, 5వ తేదీలో కూడా ప్రధానమంత్రి పర్యటన ఉంది కాబట్టి బీజేపీకి బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా సంగారెడ్డిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అదే విధంగా అత్యధిక స్థానాలు గెలిచినటువంటి ఎమ్మెల్యే స్థానాలు నిలుపుకున్నటువంటి ఆదిలాబాద్ లో కూడా ప్రధాన
ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. అదే విధంగా అమిత్ షా లాంటి నేతలు కూడా కొద్ది రోజుల్లోనే తెలంగాణలో పర్యటించి విజయ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పవచ్చు. శ్రీనివాస్, జితేందర్ పరిస్థితి ఏంటి అంటే మొన్న కూడా చాలా అసంతృప్తిగా ఉన్నట్టు ఒక ఫోటోతో పాటు ట్వీట్ చేశారు. మరి ఆయన విషయంలో చూసుకుంటే ఎలా ఉండబోతోంది? ఈ జాబితాలో ఆయన పేరు వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా ఏపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి పోటీ చేస్తానన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఆయన పార్టీ టికెట్ కూడా వస్తుందన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే అక్కడ జాతీయ ఉపాధ్యక్షురాలైనటువంటి డికే అరుణకు పార్టీ టికెట్ కన్ఫామ్ అవుతుందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మొదటి జాబితాలో కూడా కాకుండా రెండో జాబితాలో డికే అరుణకు ఆ స్థానం కేటాయించే అవకాశాలు కూడా ఉంది. అయితే ఏపీ జితేందర్ రెడ్డిని కూడా ఎక్కడైనా పార్టీ టికెట్ కేటాయించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇటు రాష్ట్ర కమిటీ జాతీయ నాయకత్వం కూడా చూస్తుంది. పక్కనే ఉన్నటువంటి నల్గొండ నుండి పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం ఏపీ జితేందర్ రెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే జితేందర్ రెడ్డి మాత్రం తాను మహబూబ్నగర్ నుండే పోటీ చేస్తానన్నటువంటి విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి చెప్పాడు. పూర్తిగా అసంతృప్తితో ఉన్నటువంటి జితేందర్ రెడ్డికి ఎక్కడ కేటాయిస్తారు అనేది మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ మహబూబ్నగర్ నుండి డికే అరుణకు ప్రధానంగా మొదటి జాబితాలో వస్తుందన్నటువంటి సమాచారం ఉన్నా కూడా ఏపీ జితేందర్ రెడ్డి మళ్ళీ తెరపైకి రావడంతో ఆయనను నల్గొండకు పంపించే అవకాశం ఉందని చెప్పవచ్చు. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఒంగోలులో సిద్ధం పోస్టర్ ఆవిష్కరణకు వచ్చిన మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. జనసేన మీద ఆశలు పెట్టుకున్న కాపులు పవన్ చంద్రబాబు చెంతకు చేరడంతో మోసపోయామని భావించారన్నారు. నిన్నటిదాకా జనసేనకు మద్దతు తెలిపిన కాపులు ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారన్నారు. ఆఖరికి హరిరామ జోగయ్య కొడుకు కూడా వైసీపీలో చేరారని విమర్శించారు. కేవలం టీడీపీ కోసమే పార్టీ పెట్టి నడుపుతున్న వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. ఒకసారి సిద్ధం, రెండోసారి సిద్ధం, మూడోసారి రేపు 10వ తారీఖు సిద్ధం, నాలుగోసారి. ఈ నాలుగోసారి సిద్ధంతో వాళ్ళకి శ్రీమద్ రమారమణ గోవిందే. మొన్న చూశారు కదా మీరు, జెండా సభని పెట్టారు. వారి బలహీనతలన్నీ జెండా సభలో అర్థమైపోయాయి. సిద్ధానికి పోటీగా నిలబడగలిగినటువంటి సభలు వారు నిర్వహించలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోతున్నారు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరలా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. ఈ నెల 10న ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద నిర్వహించనున్న సిద్ధం సభ పోస్టర్ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సభ ద్వారా సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారన్నారు. 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నామన్నారు. ఈ వేదిక నుంచే తమ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నామన్నారు విజయసాయిరెడ్డి. మార్చి నెల 10వ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో 4వ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది. ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది. ఈ యొక్క మహాసభలో 10వ తారీఖున జరగబోయేటటువంటి మహాసభలో రాబోయేటటువంటి కాలంలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. 10వ తారీఖు తర్వాత బహుశా 13వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ ఎన్నికల ప్రకటన వెలువడవచ్చు. ఆ వెలువడిన తర్వాత ఎన్నికల మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి మా ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సభకి అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఇప్పటి నుంచి అడుగుతున్నారు. సార్, ఈ సభకి మాకు ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారని కూడా అడుగుతూ ఉన్నారు. కానీ కొంతమంది స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా రెడీగా అవుతూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా ఈ సభ సక్సెస్ అవుతుందని, మరి ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి
అంగన్వాడీల ద్వారా గర్భిణీలు బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖపై అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలని ఆదేశించారు. కేంద్రాలకు సొంత భవనాలపై దృష్టి సారించాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. సమీక్షలో మంత్రి సీతక్క, సిఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవినేని ఉమాపై పోటీ చేయడానికి రాలేదని, చంద్రబాబుని ఓడించడానికి పెనమలూరు నియోజకవర్గానికి వచ్చారని జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకే ఓటు వేయాలని ప్రజలకు సూచించారు మంత్రి. ఆడిగడప మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ప్రజలతో మమేకం అవుతూ ప్రజా దర్బార్ నిర్వహించినప్పుడు ప్రజల సమస్యల్ని నేనే స్వయంగా తీసుకుంటూ, నేనే అర్జీ తీసుకుంటూ అధికారులకి దిశ నిర్దేశించి సమస్యల్ని పరిష్కారం కోసం త్వరితగతిన ఆ సమస్యల పరిష్కారం చేయాలి అని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ. ముఖ్యంగా 872 మంది సదుపాయాలు లేవని సమస్యలు ఇవన్నీ కూడా మొత్తం కూడా నా దృష్టికి వచ్చినాయి. నేను వచ్చాను, నేను చేస్తానని చెప్పేసి వాళ్ళకి నమ్మకం కలిగేయడమే కాదు, నేను వచ్చిన తర్వాత సమస్యల పట్ల ఏ విధంగా నా దృష్టికి వచ్చిన సమస్యని కొన్ని గంటల తరబడి వ్యవధిలో పరిష్కారం చేసిన సమస్యలు ఉన్నాయి, కొన్ని రోజుల వ్యవధిలో సమస్యలు పరిష్కారం చేసిన సమస్యలు ఉన్నాయి. ముందున్న పరిపాలన వేరుగా, నేను వచ్చిన తర్వాత వచ్చిన పరిపాలన వేరు. ఎందుకంటే బాధ్యతాయుత పదవిలో ఉన్నాం కాబట్టి మొట్టమొదటిసారిగా ఆడిగడప మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ప్రజలతో మమేకం అవుతూ ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి స్థానంలో వైసీపీ అభ్యర్థిగా మొదట కటారి అరవింద యాదవ్ను సీఎం జగన్ నియమించారు. తర్వాత ఆమె రాజకీయం పట్ల, కందుకూరు నియోజకవర్గం పట్ల ఆసక్తి చూపకపోవడంతో ఆ స్థానంలో బుర్రా మధుసూదన్ పేరు ప్రకటించింది. దీంతో మహిదర్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై టీడీపీ, వైసీపీ నేతలతో నియోజకవర్గ ప్రజలకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహిదర్ రెడ్డి వైసీపీలో ఉంటారా లేక టీడీపీలో చేరుతారా అన్నది ఉత్కంఠగా మారింది. దేశవ్యాప్తంగా బీజేపీ మొదటి జాబితా విడుదల చేస్తోంది. లైవ్ లో చూద్దాం. जनहित के निर्णय पिछले 10 साल में माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हुए। आदरणीय प्रधानमंत्री जी ने आग्रह से कहा कि इस बार भाजपा 370 और एनडीए 400 पार का संकल्प लेकर देशवासियों के सामने जाए। पिछले कुछ दिनों में हमने लक्ष्य ये रखा है कि भौगोलिक क्षेत्र भी बढ़े, प्रदेशों में भी हम बढ़े, साथ ही एनडीए का भी विस्तार करने का प्रयास पिछले कुछ दिनों में हमने किया है। जनता जनार्दन के आशीर्वाद से लगातार तीसरी बार पिछले 2 लोकसभा चुनाव से भी अधिक प्रचंड बहुमत केंद्र में पुनः माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में जन जन की आशा एवं आकांक्षाएं पूरा करने वाली सरकार बनेगी, यह हमें विश्वास है। और यह हमें ही नहीं, देशवासियों के मन में भी है और इसलिए वो
सब के मन से आवाज आ रही है, फिर एक बार मोदी सरकार। पिछले कुछ दिनों में लोकसभा क्षेत्र में प्रदेशों में रायशुमारी होने के बाद काफी चर्चा जो हुई, उसके बाद प्रदेश चुनाव समिति के द्वारा विचार करते हुए हर लोकसभा क्षेत्र के लिए कुछ प्रदेशों के पहले फेज में नाम केंद्र की ओर आए। आदरणीय राष्ट्रीय अध्यक्ष जी के साथ प्रदेश की चुनाव समिति ने और चर्चा उसमें की और अंतिम 29 फरवरी को केंद्रीय चुनाव समिति जो माननीय प्रधानमंत्री और माननीय अध्यक्ष जी की उपस्थिति में हुई, उसमें 16 राज्य और 2 केंद्र शासित प्रदेश में से 195 सीट्स का निर्णय हुआ। उसमें माननीय प्रधानमंत्री जी वाराणसी से चुनाव लड़ेंगे। 34 केंद्रीय मंत्री एवं राज्य मंत्री, इनके नाम इस सूची में 195 में है। एक लोकसभा अध्यक्ष जी का नाम भी है और 2 पूर्व मुख्यमंत्री। ऐसे 195 में उम्मीदवारों के नाम हैं। उसमें 28 हमारी मातृशक्ति है, 50 से कम उम्र वाले 47 युवा उम्मीदवार, 47 फीमेल 28, मातृशक्ति 28, यूथ 47, अनुसूचित जाति शेड्यूल कास्ट 27, शेड्यूल ट्राइब अनुसूचित जनजाति 18, पिछड़ा वर्ग ओबीसी 57। ऐसे सभी वर्गों को, सभी समाज को, सभी जातियों को प्रतिनिधित्व इस पहले लिस्ट में दिया है। इसमें जो प्रदेश के बारे में विचार हुआ उसकी सूची आज है। बाकी प्रदेशों की चर्चा दोबारा जब होगी तो उसके बाद वो देंगे, जिसमें उत्तर प्रदेश से 51 सीटों की आज घोषणा करेंगे। पश्चिम बंगाल 20 सीट्स की आज घोषणा करेंगे। मध्य प्रदेश 24 सीट्स की आज घोषणा करेंगे। गुजरात 15 सीटों की अभी हम घोषणा करेंगे। राजस्थान 15 सीटों की आज घोषणा करेंगे। केरल 12 सीटों की आज घोषणा करेंगे। तेलंगाना 9 की घोषणा करेंगे। असम 14 में से 11 की घोषणा करेंगे। झारखंड 11 की घोषणा करेंगे। छत्तीसगढ़ 11 उसकी घोषणा होगी। दिल्ली 5 की घोषणा होगी, 5।
जम्मू कश्मीर 2, उत्तराखंड 3, अरुणाचल प्रदेश 2, गोवा 1, त्रिपुरा 1, अंडमान निकोबार। లోక్సభ అభ్యర్థుల మొదటి జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయంలో వినోద్ తాబ్డే విడుదల చేస్తున్నారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్తే.